ఓం నమో వెంకటేశాయ. జనవరి 25న 7 వాహనాలపై దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి. రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు. సూర్య జయంతి సందర్భంగా ఈ నెల జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ వేడుకను ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారనే అంచనాతో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా ఆ రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే సుప్రభాతం, తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఒక్కసారి వాహన సేవ వివరాలను పరిశీలిస్తే 25వ తేదీ జనవరి ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు జరుగుతుంది. ఆ రోజు సూర్యోదయం 6:40 పైన వస్తుంది కాబట్టి సూర్యకిరణాలు వచ్చేందుకు వేచి ఉంటారు స్వామివారు ఉత్తరమాడ వీధిలో. సూర్యప్రభ వాహనంపై సూర్యకిరణాలు పడుతుంటే స్వామివారిని దర్శనం భక్తులకు ఆనంద పరవశులు చేస్తుంది. ఆ తర్వాత రెండో వాహనంగా ఉదయం 9-10 గంటల మధ్య చిన్న శేష వాహనం, 11-12 గంటల మధ్య గరుడ వాహనం, 1-2 గంటల మధ్య హనుమంత వాహనం జరుగుతుంది. చక్రస్నానం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4-5 గంటల మధ్య కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6-7 గంటల మధ్య సర్వభూపాల వాహనం, రాత్రి 8-9 గంటల మధ్య చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు కటాక్షిస్తారు. ఓం నమో వెంకటేశాయ.